భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మొదటి టీ20 మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు జనవరి 21, 2026 ఈ రోజు సాయంత్రం 7 గంటలకు నాగపూర్లో విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ హై వోల్టేజ్ మ్యాచ్ స్టార్ట్ అవుతోంది. భారత్ 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కు పూర్తిగా రెడీ అయ్యింది. ఈ సిరీస్ జనవరి 31 వరకు కొనసాగుతోంది. ఆ తర్వాత ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా పాల్గొంటోంది. కాబట్టి ఈ సిరీస్ టీమిండియాకు పెద్ద ప్రిపరేషన్ మ్యాచ్ లా ఉంది. వన్డే సిరీస్ లో కివీస్ చేతిలో ఊహించని ఓటమి పాలయ్యాక భారత జట్టు టీ20లో రెచ్చిపోయేందుకు సిద్ధంగా ఉంది. గత కొన్ని నెలలుగా టీ20 ఫార్మాట్ లో భారత్ అద్భుతంగా ఆడుతోంది. ఎన్నో సిరీస్లు గెలిచి డామినేట్ చేస్తుంది. అదే దూకుడును ఇక్కడ కూడా కొనసాగించాలనే టార్గెట్ తో ఉన్నారు. కానీ మ్యాచ్ ముందు టీమిండియాకు కొన్ని తలనొప్పులున్నాయి. ముఖ్యంగా ప్లేయింగ్ 11 సెలక్షన్ లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో ఆడిన జట్టే ఇక్కడ కూడా ఎక్కువగా ఆడే అవకాశం ఉంది. అక్షర్ పటేల్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాడు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ నేరుగా ప్లేయింగ్ 11 లోకి వచ్చాడు. స్పిన్ డిపార్ట్మెంట్ లో వరుణ్ చక్రవర్తి ఖాయంగా ఉంటాడు. మూడో స్పిన్నర్ ఆడిస్తారా లేదా అనేది కీలకం. ఆడిస్తే కుల్దీప్ యాదవ్ రావచ్చు. పేసర్ల విషయంలో జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ లాక్. మూడో పేసర్ గా హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ గా ఉంటాడు. కానీ హర్షిత్ రాణా విషయంలో పెద్ద డైలమా ఉంది. హర్షిత్ రాణా తుది జట్టులోకి వస్తాడా? వస్తే ఎవరిని డ్రాప్ చేస్తారు? వన్డే సిరీస్ లో హర్షిత్ రాణా బ్యాటింగ్ తో సూపర్ రాణించాడు. మూడో వన్డేలో కోహ్లీతో కలిసి భారత్ ను దాదాపు గెలిపించే స్థాయికి తీసుకెళ్లాడు. అర్ధ సెంచరీ చేశాడు. కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇప్పుడు అతడి బ్యాటింగ్ చాలా మెరుగైంది. బౌలింగ్ లో కూడా ఆల్రౌండర్ గా మారాడు. భారీ షాట్స్ కొట్టగలడు కాబట్టి హర్షిత్ ను తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ బాగా ఉంది. ఒకవేళ హర్షిత్ ఆడితే హర్షదీప్ సింగ్ ను డ్రాప్ చేయవచ్చు. హర్షదీప్ లాంటి కీలక బౌలర్ ను పక్కన పెడతారా అనేది చూడాలి. లేదా శివం దూబే స్థానంలో హర్షిత్ కు ఛాన్స్ ఇచ్చి దూబేను రిస్ట్ చేయవచ్చు. ఇది కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓపెనర్ల విషయంలో సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఖాయంగా ఉంటారు. తిలక్ వర్మ గాయంతో లేకపోవడంతో ఈశాన్ కిషన్ కు మధ్యలో ఛాన్స్ రావచ్చు. లేదంటే హర్షిత్, దూబే, హర్షదీప్ మధ్య ఒకరికి ఎంచుకోవాల్సి ఉంటుంది. దూబే స్థానంలో హర్షిత్ కు ఛాన్స్ ఇవ్వడం ఎక్కువగా కనిపిస్తోంది. నా అంచనా ప్రకారం తుది జట్టు ఇలా ఉండవచ్చు. సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఈశాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రింకు సింగ్, శివం దూబే లేదా హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి. ఈ మ్యాచ్ లో భారత్ గెలుస్తుందని భావిస్తున్నాను. ఇంటి మైదానంలో టీ20 ఫామ్ బాగుండడంతో భారత్ స్వల్పంగా ఫేవరెట్ గా ఉంది. కానీ కివీస్ ఎప్పుడూ డేంజరస్. టాప్ ఆర్డర్ క్లిక్ అయితే టఫ్ ఫైట్ ఇస్తారు. ఈ సిరీస్ టీ20 వరల్డ్ కప్ కు పర్ఫెక్ట్ వార్మప్ అవుతుంది. భారత్ ఈ మొమెంటం ను కొనసాగించాలి. మీరు ఏ ప్లేయింగ్ 11 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కామెంట్ లో చెప్పండి.